నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర కృష్ణా నది బ్రిడ్జిపై కొనసాగుతున్న యాత్ర. నిఘా వ్యవస్థ కల్లుగప్పి బాసర IIITలో చొరబాటు ఖమ్మం జిల్లా యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. అవినీతి CDPOపై చర్యలు తీసుకోవాలి CITU చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గంగారాజు డిమాండ్. కంటోన్మెంట్లో మూసివేసిన అన్ని రోడ్లను తెరిచే వరకు పోరు మల్కాజ్గిరి పార్లమెంట్ TRS ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే AICC అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది. కృష్ణా నది బ్రిడ్జిపై యాత్ర కొనసాగుతుంది. రాహుల్ కు AICC ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, CLP నేత బట్టి విక్రమార్క, MP ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి తదితర నాయకులు రాహుల్ వెంట కర్ణాటక నుంచి కలిసి వస్తున్న AICC కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. కృష్ణా నది బ్రిడ్జి మొత్తం జనంతో నిండిపోయింది. వేలాదిగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసర RGU KTలో నిఘా వ్యవస్థ కల్లుగప్పి IIITలో చెరబడిన యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పల్లె రఘువంశీ అనే యువకుడు క్యాంపస్లోకి ప్రవేశించడంతో పాటు ఓ యువతితో గొడవ పడ్డట్టు కూడా తెలుస్తోంది. అందుకు ప్రశ్నించిన ఫ్యాకల్టీపై దురుసుగా ప్రవర్తించడం కళాశాల ఉన్నతాధికారుల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది.
కళాశాలలో గతంలో కూడా ఎన్నోసార్లు అవాంఛనీయ సంఘటనలు, గంజాయి, మద్యం పట్టివేత సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అనుమానిత వ్యక్తి తనకు తెలిసిన ఓ విద్యార్థిని కలవడానికి క్యాంపస్కు వచ్చినట్లు మీడియా సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. క్యాంపస్లో విధులు నిర్వర్తించే సిబ్బందితో పాటు అటు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అనుమానిత వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 447 కింద కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈరోజు బాసర త్రిబుల్ ఐటీలో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యాకల్టీ ఇంటి దగ్గర ఖమ్మానికి చెందిన ఒక యువకుడు వయసు సుమారు 20 సంవత్సరాలు ఉన్నటువంటి పల్లి రఘువంశీ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డులకు ఎవరికి తెలియకుండా లోపలికి అక్రమంగా ప్రవేశించి ఆ అమ్మాయితోటి గొడవ పడుతుండగా సెక్యూరిటీ గార్డులు అతన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా దానిపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని దర్యాప్తు చేసి నిజాలు తెలుసుకొని త్వరలో కోర్టు ముందు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని బాసర పోలీసు తెలియజేస్తున్నాం. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు? సెక్షన్ 447 కింద కేసు నమోదు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగన్వాడీలను వేధిస్తున్న అవినీతి సిడిపిఓపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగారాజు డిమాండ్ చేశారు. మున్సిపల్ పార్కులో ప్రమీల అధ్యక్షతన జరిగిన అంగన్వాడీల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన ఫలితంగా పీడీ స్పందిస్తూ సిడిపిఓపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని అన్నారు. మళ్లీ ఇప్పుడు అంగన్వాడీలను వేధింపులకు గురి చేయడంతో పాటు వర్కర్ల మధ్యలో చిచ్చు పెడుతున్నారని అన్నారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోకపోతే నిరవధికంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గతం కంటే రెట్టింపు స్థాయిలో వేధింపులు పెరగడంతో ఈరోజు ఇక్కడ సిడిపిఓ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీ గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం. సిడిపిఓ గారు కూడా ఆలోచించాలి. అన్ని రకాల పనులు ఈ ప్రాజెక్టులో ఐసిడిఎస్ అధికారులు ఏ పనులు చెప్పినా, ప్రభుత్వం చెప్పిన పనులు చెప్పినా ఇక్కడ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ పనిని దృష్టిలో పెట్టుకొని కనీసం వాళ్ళ కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆలోచన చేయకుండా డబ్బులు అడగడం, చిన్న చిన్న సమస్యలు కాంట్రాక్టర్లు వాళ్ళు సరఫరా చేసే గుడ్లు కానీ లేకపోతే పౌష్టికాహారం సరఫరా చేసే వాళ్ళ మీద అవి కూడా సక్రమంగా చేయకుంటే అది బాధ్యత కాంట్రాక్టర్లది. ఆ కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఇక్కడ మన వర్కర్ల మీద చర్యలు తీసుకునేది మన అధికారులు చేపడుతున్నారు. దానికి నిరసనగా మేము భవిష్యత్తు కార్యాచరణ ఈరోజు నిర్ణయం చేయబోతున్నాం. బాగలేదు. ఆ క్వాంటిటీ అయితే అక్కడ వచ్చి గర్భవతులు, బాలింతలు ఈ కొంచెం అన్నంకి మేము ఇంత దూరం రావాలని మా పైన ఎక్కువగా చలామణి చేస్తున్నారు. అక్కడ ఇచ్చేదైతే మాకు క్వాంటిటీ ఒక గర్భవతికి వచ్చి 125 గ్రాముల రైస్ ఇస్తున్నారు, 30 గ్రాములు పప్పు ఇస్తున్నారు, 16 గ్రాముల ఆయిల్ ఇస్తున్నారు. ఇది ఏమాత్రము సాలడం లేదు. పిల్లలకైతే 75 గ్రాములు బియ్యం ఇస్తున్నారు, 15 గ్రాములు పప్పు ఇస్తున్నారు, 5 గ్రాములు ఆయిల్ ఇస్తున్నారు. పిల్లలైతే మేము ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా కొంచెం మెట్ట బిడ్డలు అన్యాయం చేస్తామనేసి మేము మా చేతి నుండి వేసి కూడా మేము పిల్లలకి కడుపుగా పెట్టి పంపిస్తున్నాము. ఇవన్నీ ఈ పద్ధతులన్నీ మానేసి మాకు ఫుడ్ కమిషన్ గారు కూడా మాకు అంగన్వాడీ టీచర్లకి మాకు సహకరించాలనేసి మేము చెప్తున్నాం సార్. సార్ అయితే మంచిగా సహకరిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు ఇంకా ఈ క్వాంటిటీ పెంచి మమ్మల్ని ఆదుకోవాలని ఫుడ్ కమిషన్ సార్ని కూడా మేము కోరుకుంటున్నాం సార్. వాళ్ళు చెప్పింది సూపర్వైజర్స్ ఫాలో అయ్యారు. మేము అడిగినాం ఇంకా 10 days ఉంది కదా, మేము ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వాలి అంటే ఇది నా ఆర్డరు, నేను చెప్పినట్లు వినాలి మీరు. నేను మీకు ఉద్యోగాలు ఇచ్చింది, నేను ఏం చెప్తే అదే జరగాలి. ఇక్కడ కుప్పం ప్రాజెక్టులో ప్రతి దానికి డబ్బులు ఆశిస్తారు సార్ మేడము. ఏదైనా చిన్న సంతకం పోతే పెన్ను తీసుకురా అంటారు. సంతకం లీవ్ లెటర్ కావాలా లేదంటే ఏదైనా వేరే కారణంగా ఇప్పుడు మా వాళ్ళు కొంతమందికి అమ్మఒడి విద్యా దీవెనలు డబ్బులు పడలేదు సార్. దానికోసం లెటర్ కోసం వెళ్తే వాళ్ళ దగ్గర ఏమేమి కావాలో అన్నీ తెప్పించుకుంటారు సార్ మేడం. తెప్పించుకుంటారు. మేము ఇదంతా ఖండిస్తామనేసి ఎక్కడ ఇప్పుడు 4 మండలాల్లో మీటింగ్ పెట్టి
వీళ్ళే చేస్తా ఉన్నారు. యూనియన్ మీటింగ్కి వెళ్ళొద్దండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింటే మేము, వాళ్ళు యూనియన్ మీటింగ్ పెట్టుకున్నారు, మీరు వెళ్ళారంటే మీ ఉద్యోగాలు తీసేస్తాము. మేము మంచికి పోతున్నాం సార్. మంచికి పోతే మా పైన ఆమె చెడగా ప్రచారం చేస్తుంది సార్. అధికారుల దగ్గర పోయేసి మా గురించి చెడుగా చెప్పడము. మేము ఎలాంటి పొరపాట్లు చేయము సార్. మాకు వచ్చిన దాంట్లో మేము ఏ వర్క్ అయితే చేస్తామో ఖచ్చితంగా చేస్తా ఉన్నాం సార్. కుప్పం ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరుగుతూ ఉంది. ఈరోజు మున్సిపాలిటీలో 4000 హౌస్ రెంట్ అన్నారు. ఆ 4000లో కనీసం 5 నెలలు వేస్తాను, 8 నెలలు వేస్తాను, ఒక నెల బాడుగా 4000 మా సిడిపి మేడం గారికి ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే మీకు పెట్టలేదు, మీ రూమ్స్ బాగలేదు అని చెప్పి సిడిపి మేడం గారు చెప్పి బ్లాక్మెయిల్ చెప్పి ఒక్కొక్కరి దగ్గర 4000 తీసుకొని 62,000 తీసుకున్నారు మా సిడిపి మేడం గారు. మా అందరి దగ్గర 18 సెంటర్ల దగ్గర 62,000 తీసుకున్నారు మా సిడిపి మేడం గారు. అంతేకాకుండా ఎవరన్నా ఒక సమస్య అని చెప్పి ఒక అంగన్వాడీ టీచర్ వస్తే అంగన్వాడీ టీచర్ దగ్గర ఒక చిన్న సంతకం కోసం కూడా పెన్ను తీసుకురా, గ్రీన్ ఇంక్ నా దగ్గర లేదు, మీరు టీ తెచ్చియండి, తర్వాత ఇక్కడ ఏం కావాలో జ్యూస్ తెచ్చియండి అని చెప్తారు. అంతేకాకుండా సెంటర్కి వచ్చినారంటే ఆమెకు ఏమేమి కావాలో తీసుకొని మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి తీసుకొని పోతా ఉన్నారు సిడిపి మేడం గారు. ఎంత చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక రామకుప్పం ఒక అంగన్వాడీ టీచర్ని హెల్పర్కు ఆమెకు పోస్ట్ వస్తే ఆమెకు గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్ ఇవ్వకుండా ఆమె దగ్గర పట్టు చీరలు తీసుకొని ఆమె దగ్గర అన్ని తీసుకొని 1 నెల జీతం కూడా తీసుకున్నారు. మూసేసిన రోడ్లని మూసేస్తామంటూ నోటీసులు ఇవ్వడం కంటోన్మెంట్ చరిత్రలోనే దుర్దినంగా భావిస్తున్నామని మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా బొల్లారం లాకాడవాల వద్ద 8 ఏళ్ల క్రితం మూసేసిన రిచర్డ్సన్ రోడ్డు వద్ద కంటోన్మెంట్ నేతలతో కలిసి ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మూసివేసిన అన్ని రోడ్లను తెరిపించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మెంబర్లు లోక్నాథ్, పాండు యాదవ్, జయప్రకాష్, శ్యామ్ తదితరులు నేతలు పాల్గొన్నారు. దురదృష్టకరమైన చెప్పవచ్చు, మోసపూరితమైన రోజులని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మూసేసిన రోడ్లకు మళ్ళీ మేము మూసేస్తామని నోటీస్ ఇవ్వడం ఎంత విడ్డూరమో మీరు అందరు ఆలోచించాలి. ఆనాడు నిర్మలా సీతారామన్ గారు 2018లో మూసేసిన రోడ్లపై సమీక్ష నిర్వహించి ఆమె స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమని? ప్రతి ఒక్క రోడ్ ని తెరవాలా, ఆ తెరిచిన రోడ్లని ప్రజా రవాణాకు ఉపయోగించాలా అని ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏవైనా రోడ్లని మూసేయాల్సిన అవసరం వస్తే సెక్షన్ 258 కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారం 2006లో ఏదైతే యాక్ట్ వచ్చిందో దాని ప్రకారంగా ప్రతి న్యూస్ పేపర్ లో నోటీస్ ఇచ్చి ఆ తదుపరి వాళ్లకు ఏ విధంగా ఎందుకు మూసేస్తున్నారో రీజన్ ఇచ్చి మూసేయాలా. తర్వాత మూసేసినాక కూడా ఇదే ప్రతి అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియంలలో మరి ఒక్కసారి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఇవి మూసేసినామని తెలియజేయాలా. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేయాలని ఆమె స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ తుంగలో నొక్కి ఏ రోజు కూడా ఈ రోడ్లను మూసేయకుండా ఇవాళ ఒక నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు మన కంటోన్మెంట్ బోర్డు అధికారులు. ఏది మూసేసిన రోడ్లకే ఇవాళ కళ్ళల్లో అంటే కంటోన్మెంట్ ప్రజల కళ్ళల్లో, బొలారంలో నివసించే ప్రజల కళ్ళల్లో, అదేవిధంగా యాప్రాల్ మల్కాజ్గిరిలో నివసించే ప్రజల కళ్ళల్లో కారం కొడుతూ బురద జల్లుతూ ఒక విధంగా చెప్పాలి మోసపూరితంగా ఈ రోడ్లు తెరిచే ఉన్నాయి. మీరందరూ దీని ద్వారా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీటిని ఫ్రెష్ గా మూసేస్తామని ఇక్కడ మీరు చూస్తున్నారు. కొంచెం జరగండి. ఎంత పెద్ద గోడ కట్టడం జరిగిందో మీరు చూస్తున్నారు. ఈ గోడ కట్టి
ఎన్నో ఏళ్ల నుంచి ఈ గోడ కట్టడం జరిగింది. అలా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు కోసం ఖమ్మం లాయర్లు పలివెల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తదితర పథకాల గురించి ఓటర్లకు వివరిస్తూ ప్రతి గడప గడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. వివిధ కుల వృత్తుల వారిని కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బిచ్చాల తిరుమలరావు, మల్లెబోయిన వలరాజు, మర్రి ప్రకాష్, పిడతల రామ్మూర్తి, చేకూరి ముక్తేశ్వరరావు, సింగం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వస్తుందా మీకు ప్రశ్న వస్తుందా? ఓటు వేయాలక్క. 2 నెంబర్ అమ్మ, 2 నెంబరు కాల్ నెంబర్ ఓటు వేయండి. 3వ తారీఖు నాడు ఎవరు రెండు చెప్పినా మేము లాయర్లు మేము కేసీఆర్కి ఉన్నాం, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాం మేము. ఓకే అమ్మ. హైదరాబాద్ నార్సింగ్లో వాహనాల తనిఖీలో పోలీసులు ₹1 కోటి నగదును పట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. కోకాపేట్ లెజెండ్ చిమ్స్ విల్లాస్ ప్రాంతానికి చెందిన సునీల్ రెడ్డి వద్ద నుండి ₹1 కోటి 3 విభాగాలుగా విభజించి తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి దేవల్ రాజు, శ్రీకాంత్, సాగర్, విజయ్ కుమార్, దేవులపల్లి నాగేష్, దాసరి కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదును కొమటిరెడ్డి సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలకు చేరవేసేందుకు తరలిస్తుండగా ప్రస్తుతం వీరందరూ పరారీలో ఉన్నట్టు గుర్తించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో బేల్టారోడా సర్పంచ్ గోపా సాయినాథ్ వినూత్న నిరసన చేపట్టారు. నల్లని చొక్క ధరించి దానిపై తెల్లని అక్షరాలతో ఏండ్లు గడిచిన వనసేవకుని భృతి చెల్లించకపోవడం సిగ్గు అని, అవినీతి తిమింగలాలు ఏపీఓ గంగాధర్, టీఏ జితేందర్, రాజశేఖర్ వైఖరి నశించాలంటూ రాసుకొని సభకు వచ్చాడు. కూలీలకు తక్కువ చెల్లిస్తున్నారని, కూలీల రోజువారీ కూలి పెంచాలని, పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులకు బిల్లులు ఇప్పటికీ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నల్లని చొక్కా, నల్లని ప్యాంటు ధరించి ప్రజావేదికలో సర్పంచ్ సమస్యలను తన చొక్కాపై రాసుకొని రావడంతో ప్రజావేదికకు హాజరైన పలువురు అవాక్కయ్యారు. ప్రజలు దీపావళి పండుగ ఘనంగా జరుపుకునే విధంగా టపాకాయల షాప్లో ప్రజలు ఉత్సాహంగా టపాసులు కొనుగోలు చేస్తున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బొమ్మ గంగయ్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గణేష్ క్రాకర్ షాప్లో విభిన్నమైన టపాసులు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. క్రాకర్ షాప్ యాజమాని రాజు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కంటే విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. పొల్యూషన్ రహిత టపాసులను 30% డిస్కౌంట్తో అమ్ముతున్నామని అన్నారు. నిర్వహించబడింది. బోడుప్పల్లో చిలకన రోడ్డు శ్రీశ్వర రోడ్లో నిర్వహించబడింది. అది ఇక్కడ పెట్టిన టపాసుల షాప్లో అన్ని సేఫ్టీగా అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా మాకు తెలిసిన రేట్ల విషయంలో కూడా మ్యాక్సిమంగా రీజనబుల్ రేట్లో ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము ఇక్కడ సేఫ్టీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. మన గత 2 years మనం జరుపుకోలేదు దీపావళి కూడా కరెంట్ టైంలో. దానికి కారణం ఏంటి, కరెంట్ అంతా తెలుసు జనాలకు కూడా. సో ఇప్పుడు కూడా టపాసులు కలిసినప్పుడు పిల్లలతో జాగ్రత్త తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కోరుతున్నాము. ఆ విషయం ఏమైనా ఉన్నా కూడా పిల్లలు జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు పక్కన ఉండి సౌండ్ లేని పొల్యూషన్ తక్కువ చేసుకొని మనం మ్యాక్సిమం పొల్యూషన్ చేసుకుంటా మనం బాంబులు పేల్చుకోవాల్సిన ఒక విజ్ఞప్తి జనాలను కోరుకుంటున్నాము. సో ఇక్కడ అంతా బాగుంది, ఇంత సేఫ్టీగా ఉంది. నా పేరు వెంకటేష్. జరిగింది
బంపర్ సేల్ ఏంటంటే మేము డైరెక్ట్ 30% డిస్కౌంట్ 10 to 20 ఇస్తున్నాము. ఎందుకంటే ప్రజలు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, అందరు హ్యాపీగా దివాళీ చేసుకొని మంచిగా ఇది ఇవ్వాలి. ఇంకా మా దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ ఎక్కువ తెచ్చాము, పొల్యూషన్ లేని పటాకాలే తెచ్చాము. ప్లస్ వచ్చేసి చిన్నపిల్లలవి అది క్రాకర్స్ అవి చిన్నపిల్లలకు ఏం హాని కలగకుండా ఇది చేసినాం అన్నమాట. పిల్లలతో షాపింగ్కి వచ్చాము. సో బయట కంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. పిల్లలకు కూడా అన్ని విధాలుగా బాగున్నాయి. క్రాకర్స్ కూడా సేఫ్టీ ఉన్నాయి అండ్ డిస్కౌంట్ కూడా బాగానే ఇస్తున్నారు. అంటే బయట షాప్లో అది పొల్యూషన్ అవి వాటికంటే ఇలా లోపల పెట్టడం అట్మాస్ఫియర్ కూడా అంతా బాగుంది. చాలా బాగా పెట్టారు. అంటే మెయిన్ రోడ్డుకి ట్రాఫిక్ లేకుండా లోపల పెట్టి అన్ని ట్రాఫిక్ లేకుండా లోపలికి పార్కింగ్ కానీ చూసుకోవడానికి లోపల అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇది చూస్తే లైట్స్ కానీ సేఫ్టీ ఫెసిలిటీస్ కానీ అన్నీ అవైలబుల్లో పెట్టుకున్నారు. మళ్ళీ అదేవిధంగా డిస్కౌంట్ కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. సో రెగ్యులర్గా కమిషన్ ఒక అతను పక్క నుండి కూడా ఏం తీసుకోవాలి ఏ పిల్లలకు కూడా చూపిస్తున్నారు. సో సర్వీస్ దానివల్ల సర్వీస్ కూడా ఐ లైక్ ద మోర్ సర్వీస్. సో దట్స్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒక 2 daysలో పాప అయిపోయి మళ్ళీ పట్టుకొస్తాను, నేను మళ్ళీ వస్తాను. సో అలా వీళ్ళు సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు. సో చూసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్న పర్సంటేజ్ డిస్కౌంట్స్ కానీ చూసి సేఫ్టీగా పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ సేఫ్టీ విధానాలు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏవైనా కూడా అవైలబుల్లో పెట్టినారు. హనుమకొండ జిల్లా భీమారం ఎర్రగట్టు గుట్ట ఎన్ఆర్ఐ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను ఎంటీఆర్ గార్డెన్స్ లో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సురేష్ లాల్, ప్రముఖ సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంటర్లో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ మందల శోభారెడ్డి, డైరెక్టర్లు బక్కతట్ల గట్టయ్య, వట్టిచెర్ల రవీందర్ రెడ్డి, నూనావత్ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ చక్కుల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మీ ఆకలికి ముందు మిమ్మల్ని ఎక్కువసేపు మీ ఓపిక కూడా పరీక్ష పెట్టడం జరుగుతుంది. మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. నా పేరు తెలుసా మీ అందరికీ? గట్టి ఇవ్వండి. చెల్లె మీ అందరికి బాగా. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్యాల మండలం మా మండలం, వెలంపల్లి అనేది మా సొంత ఊరు. ఆ టేప్ రికార్డర్ ద్వారా ఎప్పుడు ఏ పాట ప్లే అయినా పాట బ్రెయిన్లో అట్లా రికార్డ్ అయిపోయేది. ఎంత ఘోరంగా రికార్డ్ అయిపోయేదంటే అప్పుడు కాశ్మీరీ లోయలు మంచులో అరే ఇలాంటి పాటలు ఇలాంటి ఎవరు నాలా తయారు కావద్దు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి విద్యార్థులు, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ గట్టనా, యువర్ రైట్. టీచర్ ఏం చెప్తాడో కాళ్ళు చేతులు గజగజ వణికిపోయేది. ఎందుకు వణికేది అంటే టీచర్స్ చెప్తా సడన్గా ఫస్ట్ బెంచర్ ఒకరిని అడుగుతారు. హాజరై వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినటువంటి మా నానిమిత్తాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 470 మార్కులకు గాను 466 మార్కులు ఎంపీసీ విభాగంలో ఇద్దరు, 470 మార్కులకు 465 మార్కులు ఎంపీసీ విభాగంలో మరో ఇద్దరు, మరి బైపీసీలో 440 మార్కులకు గాను 436 మార్కులు, 35 మార్కులు, 34, 33 మార్కులు సాధించినటువంటి ప్రతిభ కనపరిచిన విద్యార్థులందరికీ జ్ఞాపకాలు బహుకరించడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సాహభరితమైనటువంటి సందర్భంలో పిల్లలందరూ తమ కల్చరల్ యాక్టివిటీ చేసడంతో పాటు ఇంకా నాటికలు తమ వచ్చినటువంటి కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కళాశాల 10 సంవత్సరాల
స్థాపించినటువంటి కళాశాల ఈ రోజు వరకు దినదిన అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ స్థాయి ర్యాంకులు సాధిస్తూ కార్పొరేట్ కళాశాలలకే ధీటుగా ఎదుగుతూ మరియు హన్మకొండలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేట్ కళాశాలకు మరొక ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఎన్ఆర్ఐ కళాశాల ఎదుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా అలాంటి కళాశాలలో పిల్లలను చేర్పిసి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా మా టీచింగ్ ఫ్యాకల్టీ దాదాపుగా 4-5 PhD కంప్లీట్ అయినటువంటి వాళ్ళతోటి పాఠాలు చెప్పిస్తూ ఐఐటి నీట్ అదేవిధంగా మెయిన్స్ అడ్వాన్స్లో కూడా ర్యాంకులు సాధించి అగ్రికల్చర్ బీఎస్సీ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఐఐటీలలో ఎన్ఐటీలలో సీట్లు సాధించినటువంటి మా విద్యార్థులు యూకే ఆస్ట్రేలియా యుఎస్ లాంటి స్టేట్లలో కూడా ఈరోజు విద్యను అందిస్తూ మా కళాశాల పేరును నర్దిక్కుల ఇళ్ల బార్పీ చేసిన మా విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ జక్కుల రాజు యాదవ్ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ మరియు నా తోటి డైరెక్టర్ అయినటువంటి కళాశాల చైర్మన్ మందల శోభారెడ్డి చైర్మన్ కళాశాల. వరంగల్లోని మాంటైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థుల సమక్షంలో ఘనంగా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నట్టు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చెల్ల రాజిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి పండుగల విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ చెల్ల సరిత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా అందరు విద్యార్థులను ట్రెడిషనల్ డ్రెస్లతో వచ్చి వారు ఇక్కడ మన స్కూల్లో అన్ని రకాల ఫెస్టివల్స్ను జరుపుకుంటూ పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ పిల్లలకు మన మరుగున పడుతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి వివరిస్తూ అన్ని రకాల పండుగలను జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం దివాళీ విశిష్టత తెలియజేస్తూ వారికి పండుగ రోజు వారికి మరి దివాళీ అనగానే లైట్స్, బాంబులు, క్రాకరవత్తులు కావున వాటిని విశిష్టం తెలియజేస్తూ ఆ బాంబులను ఎలా యూజ్ చేయాలి వాటి నుండి జాగ్రత్తలు చెప్తూ వారిని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకి మనం సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఈ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర, కృష్ణానది బ్రిడ్జిపై కొనసాగుతున్న యాత్ర. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి బాసర IIITలో చొరబాటు, ఖమ్మం జిల్లా యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.
అవినీతి సిడిపిఓపై చర్యలు తీసుకోవాలి. సిఐటియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గంగారాజు డిమాండ్. కంటోన్మెంట్లో మూసివేసిన అన్ని రోడ్లను తెరిచే వరకు పోరు. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.